హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే నేను చికెన్ పికిల్ తయారు చేయబోతున్నానండి. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. మొదటగా అయితే నేను చికెన్ 1.5 kg తీసుకున్నానండి. ఇది కూడా ఫ్రెష్ చికెన్ అనమాట. అంటే కోయించి అప్పటికప్పుడు కోయించి తీసుకున్నాను అనమాట. అంటే వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నది కాదు, ఇట్లా నాకు ఇష్టం అనమాట. ఫ్రెష్ చికెన్ కావాలనేసి కోయించి తీసుకొని పికిల్కి ఇట్లా అయితే బాగుంటుందని తీసుకున్నాను. సో 1.5 kg నేనైతే మంచిగా క్లీన్ చేసుకున్నాను చికెన్ని. చేసిన తర్వాత సాల్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత పసుపు అనమాట వేసేసి మంచిగా కలిపేసి ఆయిల్ కొంచెం వేసుకున్నా, ఒక 5-6 స్పూన్లు ఉంటుంది అనుకోండి. వేసుకొని ముందైతే కలిపి పెట్టుకున్నానండి పక్కకి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని మొత్తం వాటర్ అందులో, అంటే ఆయిల్ ఏమి వేయకుండా వాటర్ అంతా పోయేదాకా హీట్ చేయాలి. చికెన్లో ఉండే వాటర్ మొత్తం కూడా పోవాలి. హీట్ చేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా పోతుంది. సో వాటర్ పోయిన తర్వాత మనం పక్కకు పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఇలా బౌల్లో వేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇక్కడైతే మెంతులు, జీలకర్ర కొంచెం డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట, ఆయిల్ ఏం లేకుండా. మెంతులు, జీలకర్ర, ఆవాలు 3 స్పూన్లు అనమాట. జీలకర్ర 1 స్పూను, మెంతులు 1 స్పూను, ఆవాలు 1 స్పూను. తర్వాత చూడండి, ఇక్కడ ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు కూడా వేసానంట. ముందు డ్రై రోస్ట్ చేశాను. ఫస్ట్ ధనియాలు వేసి, లవంగాలు, యాలకులు, చెక్క వేసి వేడి చేసిన తర్వాత కొంచెం హీట్ చేశాక పక్కన పెట్టుకొని తర్వాత ఇవి వేపుతున్నాను. ఈలోపు అవతల స్టవ్ మీద పెట్టిందనమాట. చికెన్ కూడా వేడి చేస్తున్నాను. ఇందులో వాటర్ అంతా పోవాలి కదా. మీడియం ఫ్లేమ్ మీద చేస్తున్నాను నేను. మీడియం నుంచి కొంచెం హై ఫ్లేమ్లో వాటర్ అంతా పోయేదాకా ఇట్లా ఉంచాలండి చికెన్ని. ఇందులో ఏంటంటే నేను ఆయిల్ వేసాను కాబట్టి మొత్తం డ్రై అవ్వట్లేదు. లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయిల్ ఉంటుంది. ముక్కలు అయితే మంచిగా గట్టిగా ఉన్నాయి. తర్వాత వీటిని మిక్సీ చేసుకోవాలండి. పొడి చేసుకోవాలి మిక్సీలో వేసుకొని. ఇలా ఉడికిన తర్వాత చికెన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ తీసుకొని, నేనైతే ఒక 1/2 kgకి కొంచెం తక్కువ, దాదాపు 1/2 kg ఆయిల్ తీసుకున్నాను. కొంచెం తక్కువ ఉంటుంది. చికెన్ ముక్కలన్నిటిని కూడా ఇట్లా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ మాడినట్టు కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు హీట్ చేస్తే చాలు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా, ఆ కలర్ వచ్చేంత వరకు, మరి బ్లాక్ ఉండొద్దు, మరి పచ్చిగా ఉండకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఇందులో ఉప్పు, కారం, అల్లం పేస్టు, మసాలా పొడి ఉంది కదండి, అవి యాడ్ చేసి కలిపానండి. అదైతే వీడియోలో చూపించలేదు. ఉప్పు, కారం అండ్ అల్లం పేస్టు వేసుకొని కలిపింది అయితే నేను చూపించలేదు. చికెన్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి.